వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోర్టును అడ్డాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో సక్రమంగా వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నానాజీ భరోసానిచ్చారు. వేల టన్నులు లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలు విదేశాలకు ఎగుమతి చేసేస్తా ఉన్నారు. దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకున్నట్టుంటే పద్మనాభరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఉత్తరాలు రాయడు, ఉత్తరం రాశాడు దొంగ, బియ్యం దొంగ. ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట. ఈ పోర్టులో నుంచి బయటికి షిప్పులు రావట్లేదట. దీనివల్ల పోర్టు దెబ్బతినేస్తుందంట. అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా దొంగసరికి వెళ్ళాలన్నా, దొంగసరికి రావాలన్నా, ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా, పోర్టుల ద్వారా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, కాలినడకన కూడా వెళ్ళరు కదా. ఈ రెండు మీద వెళ్తాం. ప్రభుత్వం అన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు. కానీ మరి దొంగలు కూడా పంపించేసి దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు. ఇంకా మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు. మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్క సంగతి ఈరోజు అవుతా ఉన్నాం. ఇక త్వరగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి, ఎందుకంటే మహానగరాన్ని నిర్మిద్దామని చెప్పి మేము ఆలోచిస్తుంటే